హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే టమాటా రసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. అంతకుముందు ఎవరైతే కొత్త వారు నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ టమాటా రసం చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఒకసారి మీ ఇంట్లో మీరు ట్రై చేసి ఎలాగొచ్చింది అనేది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే ఈ టమాటా రసం ఎలా చేయాలో చూద్దామండి. ఈ టమాటా రసం కోసం ఒక కుక్కర్లోని 50 గ్రాముల కందిపప్పును వేసుకొని 2 సార్లు బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇందులో 2.5 కప్పుల మంచినీళ్ళని వేసుకోవాలి. అలాగే ఇందులోనే ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్టు, అలాగే 1 టీ స్పూన్ వరకు నూనె, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసి ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 4 నుంచి 6 విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే ఒక బౌల్లోని 30 గ్రాముల వరకు చింతపండుని తీసుకొని ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసి 10 నిమిషాల వరకు నాననివ్వాలి. ఇవి పిక్కలేని చింతపండు అండి. ఇప్పుడు చూడండి, పప్పు అయితే బాగా ఉడికిపోయింది కదా. ఇందులో 2 మీడియం సైజు టమాటాలని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని తీసి ఈ విధంగా వేసుకోవాలి. ఈ రసంకి సరిపడంత నేనైతే ఇక్కడ 1.5 గ్లాసులు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టి ఒక 10 నిమిషాల వరకు బాగా మరగనివ్వాలి. చూడండి, 10 నిమిషాలు అయితే అయిపోయింది కదా. ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే ప్రియా రసం పొడి 4 టీ స్పూన్లు వేసుకున్నాను. ఈ ప్రియా రసం పొడి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుందండి, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోని సన్నగా తరుక్కున్న 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా కోకోనట్ గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 3 ఎండుమిర్చి, కొంచెం హింగువ వేసుకోవాలి. రసంలో హింగువ అనేది చాలా టేస్ట్ అలాగే స్మెల్ కూడా బాగుంటుందండి. వేసుకున్న తర్వాత లాస్ట్గా ఇందులో కొంచెం కరివేపాకు వేసి చిట్పట్లాడాక రసంలో కలుపుకోవాలి. కలుపుకొని వెంటనే మూత అనేది పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ రసం తయారైపోయింది. మీకు ఒకవేళ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి.